అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రస్తుతం జరుగుతున్న టెట్‌కు సంబంధించిన ఒక బిట్టు. సో, దీనిని ఇవాళ మన యూట్యూబ్ ఛానల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, దీని ద్వారా రాబోయే మిగిలిన రోజుల్లో ఎస్‌జిటి అభ్యర్థులకు చాలా ఉపయోగం ఉంటుంది. సో, వీడియోని పూర్తిగా చూడండి. మీకు తెలిసిన బిట్ ఏదైనా ఉంటే కూడా పంపించండి. నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో చేస్తాను. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ద టర్మ్ ఫర్ ద కిల్లింగ్ ఆఫ్ ఏ కింగ్ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ నేను ప్రతి పేపర్లో కూడా, అంటే 3వ తేదీ నుంచి ఇవాళ 5వ తేదీ వరకు జరిగిన ప్రతి పేపర్లో కూడా, ప్రతి సెషన్లో కూడా చంపడం అంటే వీళ్ళని చంపితే ఏమవుతారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రిని చంపితే ఏమవుతారు, వైఫ్ని చంపితే ఏమవుతారు, లేదా ఫ్రెండ్ని చంపితే చంపే వాళ్ళు ఏమంటారు, లేదా బ్రదర్ని చంపే వాళ్ళు ఏమంటారు అనేది రెగ్యులర్గా ప్రతి సెషన్లో కూడా అడగడం జరిగింది. సో, కాబట్టి వీటిని ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఎస్జిటిలో కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, కాబట్టి ఇలాంటి బిట్ను రిపీటెడ్గా ప్రతి సెషన్లో కూడా వచ్చిన బిట్ను నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, దీన్ని ఒకసారి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఇక్కడ పైన నేను ఇవ్వడం జరిగింది వీడియోలోనే. ఒకసారి 1 by 1 చూద్దాము. అంటే మనకి ఇక్కడ టార్గెట్ ఏంటంటే కింగ్ను చంపే వాళ్ళను ఏమంటాము అనేది కదా. 1 by 1 చూద్దాము. సో, యుక్సిరిసైడ్ అని ఉంది. అంటే ఏంటంటే ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ వైఫ్, అంటే భార్యను చంపేవాడిని ఏమంటారంటే యుక్సరిసైడ్ అని మనం అంటాం. నెక్స్ట్ ప్యాట్రిసైడ్ అంటే ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఫాదర్, తండ్రిని చంపేవాళ్ళు మనము ప్యాట్రిసైడ్ అని అనడం జరుగుతుంది. అదేవిధంగా రెజిసైడ్ అంటే ద కిల్లింగ్ ఆఫ్ ఏ కింగ్. సో, రాజిసైడ్ అంటే రాజును చంపేవాళ్ళు, అంటే ఇది మనకి ఇక్కడ ఉన్న టార్గెట్. అంటే రాజును చంపేవాళ్ళని ఏమంటారు అంటే రాజిసైడ్. అంటే ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, 3rd one ఉంది. సో, కాబట్టి మనకి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఆప్షన్లో కూడా ఏమి ఇచ్చాడంటే ప్యారిసైడ్ అని ఇచ్చాడు. ప్యారిసైడ్ అంటే ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ పేరెంట్స్ ఆర్ అనదర్ క్లోజ్ రిలేటివ్స్. సో, పేరెంట్స్ని చంపే వాళ్ళని ఏమంటారంటే ప్యారిసైడ్స్ అని అంటారు. సో, ఒకసారి ఓవరాల్గా అన్ని ఆప్షన్స్ చూద్దామా. యుక్సోరిసైడ్ అంటే వైఫ్ని చంపే వాళ్ళని యుక్సోరిసైడ్ అంటారు. అదేవిధంగా ఫాదర్ని చంపే వాళ్ళని ప్యాట్రిసైడ్ అంటాము. అదేవిధంగా రాజును చంపే వాళ్ళను రెజిసైడ్ అంటాము. అదేవిధంగా పేరెంట్స్ను చంపే వాళ్ళను ప్యారిసైడ్ అని అంటాం. సో, ఇలా మనం ఎవరెవరిని చంపే వాళ్ళని ఏ విధంగా అంటారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క సెషన్లో ఇచ్చారు. కాబట్టి ఎస్జిటి వాళ్ళకు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఈజీగా వచ్చే ఒక మార్కును మీరు మిస్ చేసుకోవద్దండి. సో, ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం షేర్ చేయండి. వీడియోని పూర్తిగా వినండి. ఖచ్చితంగా దీన్ని మీరు ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాను. మ్యాక్సిమం మీకు మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.